ఎందుకు అందరూ అలా ఉన్నారు? బిందె చేయి జారిందని ఇది కూడా ఇంకో అశుభమా? చూడండి పంతులు గారు, నిత్యకి ఈ బిందెలు మోయడం అది అలవాట్లేదు, అందుకే చేయి జారింది అంతే. అంటే తనకు కాబోయేవారు పక్కనే ఉన్నారు కదమ్మా, పడకుండా పట్టుకొని ఉంటే బాగుండేది. మా మేడం గారు నాకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల్లోంచి మీకు రాను పోను పెట్రోల్ ఛార్జ్ కూడా ఇస్తాను, మీ ఖర్చులు ఇస్తాను, ఇంకా మంచి భోజనం పెట్టిస్తాను. మా అమ్మ ప్రాణాలు నిలబడితే అందుకు మీరు కూడా ఒక కారణం కదా. మేం కారణమో కాదో తెలియదు కానీ మేం పోలీసుల చేతుల్లో తన్నులు తినడానికి కారణం మాత్రం నువ్వే. అయ్యో, పోలీసులు మిమ్మల్ని కొట్టారన్నా? కొట్టొద్దని చెప్పానే. మమ్మల్ని పోలీసుల దగ్గర బాగా ఇరికిచ్చి ఇప్పుడు ఏం తెలియనట్టు బాగా నటిస్తున్నావే. నటిస్తున్నానా? నేనే నటించట్లేదన్నయ్య. నా వల్ల మీరు దెబ్బలు తినుంటే నన్ను క్షమించండి. మా అమ్మ ఆపరేషన్ డబ్బుల కోసం నేను అర్జెంటుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకోసం మిమ్మల్ని వాడుకున్నానే తప్పితే కావాలని కాదు. మీకు డబ్బులు ఇచ్చేస్తాను. నీ డబ్బులొద్దు, ఆ రాణి డబ్బులొద్దు. నిన్ను పాడు చేసి చంపేస్తే తప్ప మాకు కసి తీరదు. ఏంటన్నయ్య మళ్ళీ ఇలా అంటున్నారు? మేము నీకు అన్నయ్యలమేంటి? మమ్మల్ని నువ్వు ఎంత హింస పెట్టావు. రేయ్, ఎత్తుకెళ్దాం పదండ్రా. ఉండండి, నేను పోలీసులకు చెప్తాను. ఏం చెప్తావు? మేము మంచి వాళ్ళమని నువ్వే వాళ్ళతో చెప్పావు. నువ్వేం చెప్పినా ఆ పోలీసులు నీ మాటలే నమ్మ.